హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో మనం ముందుగా చికెన్ వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను ఆయిల్ కానీ ఎటువంటి ఏం మసాలాలు కూడా ఇంకా ఏం యాడ్ చేయలేదు. ఫస్ట్ మనం ఇలాగా ప్లెయిన్ చికెన్ వేసేసుకొని ఇందులో మనకు ఆ చికెన్కి తగినంతగా మనం సాల్ట్, ఇంకొంచెం పసుపు ఈ రెండు వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. వీటి రెండింటిని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ ఇలాగా పీస్ అనేది 80% వరకు ఉడికిపోతుందండి. ఆ ఉడికిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు ఆయిల్ పడుతుంది ఇక్కడ మనకు. ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా కాదు, 1/2 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను ఇక్కడ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటే మనకు ఆల్మోస్ట్ పీస్ అనేది కుక్ అయిపోయిందండి ఇక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాము. రుచికి మన కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ అనమాట, కారం. నేను ఇక్కడైతే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని తర్వాత కొంచెం చికెన్ మసాలా, ఆ తర్వాత కొంచెం గరం మసాలా అండి. ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసి మన దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత మన పీస్ అనేది ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా బాగా సరిపోతాయండి ఇలాగ చేసుకుంటే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. క్విక్ రెసిపీ అనమాట. అండ్ ఇక్కడ నేను లాస్ట్ వచ్చి అయితే ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ 1/2 లెమన్ మనం ఇలా పిండేసుకొని మొత్తం కలిపేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది ఈజీగా త్వరగా రోస్ట్ అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా ట్రై చేయండి రెసిపీని.